హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇంట్లోనే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తానమాట. సో మనకి ఫారిన్ కంట్రీస్ వచ్చాక జున్నుని అయితే చాలా మిస్ అవుతూ ఉంటాము. బట్ ఇండియాలో ఉంటే మన పాల వాళ్ళు కానీ ఎవరైనా పక్కింట్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి జున్ను పాలు వచ్చాయంటే మాత్రం కొన్ని షేర్ చేసుకుంటారు కదా. సో ఇక్కడికి వచ్చాక జున్ను అంటే అదొక డ్రీమ్ అనమాట. బట్ ఈ మధ్య మనకి అమెజాన్లో ఇలాంటి ప్యాకెట్స్ దొరుకుతున్నాయి అనమాట, జున్ను ప్యాకెట్స్. ఇది నార్మల్గా మన సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయి. సో నేనైతే మా మామయ్య వాళ్ళ సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను అనమాట. మనకి జున్ను ఎప్పుడు తినాలనిపించినా ఇలాంటి ప్యాకెట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం న్యాచురల్గా ఉండదేమో, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కాబట్టి దీంతో మనం జున్ను ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేద్దాం అనమాట. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 లీటర్ పచ్చి పాలు కావాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. అండ్ జున్ను పౌడర్ కావాలి. అండ్ నేను ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను కాబట్టి 150 గ్రామ్స్ బెల్లంని తీసుకుంటున్నాను. ఫస్ట్ బెల్లాన్ని పాలలో వేసేసి మొత్తం కరిగించేద్దాము. ఒకవేళ మీరు షుగర్ యూజ్ చేస్తున్నట్లయితే 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఫోక్ యూస్ చేసి మొత్తం దీన్ని మిక్స్ చేసేస్తున్నాను. మిల్క్ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది మిక్స్ అయ్యాక. ఇప్పుడు ఇందులో జున్ను పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలాచీ నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా లంప్స్ ఏమీ లేకుండా పౌడర్ మంచిగా మిల్క్లో మిక్స్ అయ్యే వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా మిక్స్ అయిపోయింది. కలర్ కూడా చూడండి, బెల్లం వల్ల ఇది కొంచెం క్రీమ్ షేడ్లోకి వచ్చింది పాలు అనేది. ఒకవేళ మీరు షుగర్తో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం కలర్ అనేది ఇంత క్రీమీగా రాదు. ఇప్పుడు ఇందులో పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు యాడ్ చేసుకుంటారో తెలియదు కానీ జున్నులో మాత్రం చాలామంది పెప్పర్ యాడ్ చేసుకుంటారు. సో నేను కూడా పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసాక ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలు ఎలా అయితే ఆవిరికి కుక్ చేసుకుంటామో దీన్ని కూడా ఆవిరికి కుక్ చేసుకోవాలి. ఇందులో నేను డైరెక్ట్గా వేడి నీళ్ళే వేసేస్తున్నాను, ఎందుకంటే వేడి అవ్వడానికి టైం పడుతుంది కదా. సో డైరెక్ట్గా హాట్ వాటర్ వేసేస్తే త్వరగా కుక్ అయిపోతుందని. ఇప్పుడు గ్యాస్ గేట్ తీసేసి, అంటే రబ్బర్ది ఉంటుంది కదా మూత వెనకాల, సో అది తీసేసి 15 to 20 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. 15 to 20 మినిట్స్ అయ్యాక కొంచెం కూల్ అయిపోయాక, మొత్తం వేడిగా ఉండకుండా కూల్ అయిపోయాక ఇప్పుడు దీన్ని చెక్ చేసుకుందాము. నేను దీన్ని ఒక స్క్రూ వర్డ్తో చెక్ చేసుకుంటున్నాను కుక్ అయిపోయిందా లేదా అనేసి. ఇది కుక్ అయిపోయింది కంప్లీట్గా. అండ్ ఇప్పుడు దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో సెట్ చేసేసుకుంటున్నాను. చూడండి అసలు కదలట్లేదు కూడా, కదివినా కూడా. ఇప్పుడు దీన్ని రిఫ్రిజిరేట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారా, సేమ్ జున్నులాగే ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. నేను పౌడర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి జున్ను టేస్ట్ రాదేమో అని అనుకున్నాను, బట్ 100% జున్నులాగే ఉంది. ఒకవేళ మీరు ఫారిన్ కంట్రీస్లో ఉండి జున్నుని మిస్ అవుతే మాత్రం ఇలాంటి పౌడర్ని తెచ్చుకొని తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇండియాలో ఉంటే కూడా తెచ్చుకోవచ్చు, ఖచ్చితంగా ఫారెన్ అనే కాదు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ జున్నుని. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఈ జున్ను రెసిపీని? ట్రై చేశాక ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒకటే ఉంది. దీని మీద డిస్క్రిప్షన్లో ఏంటంటే పచ్చిపాలతోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఫారెన్ కంట్రీస్లో పచ్చిపాలు దొరకవు కాబట్టి ఏ పాలు ఉంటే దాంతో మనం ప్రిపేర్ చేసుకోవాల్సిందే. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, లైక్, షేర్, కామెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశాక దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.